గోదావరి ఖని శ్రామిక భవన్లో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి, భారత ప్రభుత్వ వైఖరి అనే అంశంపై నిర్వహించిన సదస్సులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. విద్యా వైద్యం ఖర్చులు భరించలేకుంటున్నాయి. కులం పేరుతో మతం పేరుతో దాడులు పెరిగిపోతున్నాయి. రైతులకు ఎరువులు సరఫరా చేయడంలోనూ విఫలమైంది. మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. నిత్య జీవితావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉపాధి సమస్యలు పెరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. చదువుల ఖర్చు, వైద్యం ఖర్చు విపరీతంగా పెరిగింది. మహిళలకు భద్రత లేకుండా పోతున్నది. కులం పేరుతో మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో కూడా విఫలమైంది. రైతులకు మద్దతు ధర కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాలు కూడా లేని పరిస్థితి కోటాను కోట్ల ప్రజానీకానికి. ఈ పరిస్థితుల్లో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. రాజ్యాంగంలో తమకున్నటువంటి పోరాడే హక్కును ఉపయోగించుకొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంఘాలు పెట్టుకొని కొట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలుగా కొట్లాడుతున్నారు. ఎర్రజెండా పట్టుకొని కొట్లాడేందుకు కూడా ప్రజలు సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాల ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ప్రజలు ఉద్యమ బాట పట్టించే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం బాధ్యతగా తన వైఫల్యాలను సరిదిద్దుకొని ప్రజా సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రజలు పోరాడేటువంటి హక్కులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నది. పచ్చి నియంతృత్వ పోకడలకు పూనుకుంటున్నది. ఆఖరికి ఎన్నికలను కూడా తొత్తడం చేసి ఎన్నికల కమిషన్ను కూడా తన ఏజెంట్గా తన తొత్తుగా మార్చుకొని ఎన్నికలను కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా తెమ్మిని బమ్మిని చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందనేటువంటి ఆరోపణలు అనేకం వచ్చి ఉన్నాయి. వాటికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పదు. మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పదు. బీజేపీ సమాధానం చెప్పదు. సైలెంట్గా వాళ్ళ తొత్తడం, వాళ్ళ తప్పుడు పద్ధతులు అమలు జరుపుతూ పోతున్నారు. దీనికి పరాకాష్ట ఇప్పుడు బీహార్లో ఓటర్ల లిస్టు సరిదిద్దేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ పేరుతోటి నెల రోజుల్లో 65,50,000 మందికి ఓటు హక్కు లేకుండా చేశారు. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందో అక్కడల్లా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే వాళ్లకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు బలపడతా ఉన్నాయి. ఓటరు హక్కు, ఓటర్ల జాబితా సరిదిద్దడం అంటే ఓటర్ల సంఖ్య పెరుగుద్ది తప్ప తగ్గే అవకాశం లేదు. జనాభా పెరుగుతున్నది, ఓటర్ల సంఖ్య కూడా పెరుగుద్ది. కానీ ఇప్పుడు బీహార్లో ఓటర్ల సంఖ్య తగ్గింది ఆశ్చర్యకరంగా. ఒక్క ఎన్నికలో 65,50,000 మందికి ఓటు హక్కు లేకుండా పోయింది. చాలా ప్రమాదకరమైనటువంటిది. దీని మీద విచారణ జరపాలి, ఈ పద్ధతులు ఆపాలి అని చెప్పేసి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో బీహార్లో పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం బయలుదేరింది. ఇప్పుడు బీహార్లో చేసినట్టే ప్రతి రాష్ట్రంలో చేస్తారట. అందుకని దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర హక్కుల్ని హరించి ఎన్నికలను తొత్తడం చేసే పని బీజేపీ చేస్తున్నది. అందుకని దేశవ్యాప్తంగా ప్రజలు కదలాల్సిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రజలు ఐక్యంగా పోరాడకుండా ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి. హిందూ ముస్లిం వివాదాలు పెంచేటువంటి ప్రయత్నం కూడా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది, బీజేపీ చేస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. ప్రజల మధ్య సహకారం లేకుండా, సామరస్య భావం లేకుండా చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అందుకని దేశంలో మన లౌకిక విలువలను కాపాడుకోవాలి, సామరస్య భావాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగంలో మూల సూత్రాలు ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, వాటికే ఇప్పుడు ప్రమాదం వచ్చి పడ్డది మోడీ పాలనలో. అందుకని ఈ విషయాల్లో ప్రజానీకమంతా కదిలి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మరోవైపు మన ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి లాభపడాలనే ప్రయత్నం చేస్తున్నది. దానికోసమే బ్లాక్మెయిల్ చేస్తున్నది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న సరుకుల మీద 50%
అదనపు సుంకాలు పన్నులు విధించి మన సరుకులు అమ్ముడుపోకుండా చేస్తామని చెప్పేసి బెదిరింపు మొదలుపెట్టిండు ట్రంప్. బహిరంగంగా మోడీని లొంగ తీసుకోవడం కోసం, భారత ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవడం కోసం ఎత్తుగడలు చేస్తూ ఉన్నాడు. తన దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకోవడం ద్వారా లాభాలు గడించాలని, భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం దివాళా తీసిపోయినా పర్వాలేదనే పద్ధతిలో అమెరికా ఒత్తిడి చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మోడీ నిలబడట్లేడు, మాట్లాడట్లేడు. ట్రంప్ బరి తెగించి మాట్లాడుతుంటే కూడా మోడీ నీ చెప్పినట్టే చేస్తున్నాడు, తప్పదు అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి వస్తున్నా కూడా మోడీ నోరిపట్లేడు. 143 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య, ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన సమస్య. అందుకని దేశం ఏమైపోయినా పర్వాలేదు, అమెరికా బాగుపడాలనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మోడీ ఎందుకు నోరిపట్లేడు? ట్రంప్కి ఎందుకు సరైన సమాధానం చెప్పట్లేదు? భారత ప్రజానీకానికి వాస్తవాలు చెప్పి అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండించాలి కదా మోడీ. ఆ పని చేయకపోవడంతో ఇప్పుడు మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకని దేశ ప్రజానీకాన్ని జాగృతం చేయాలి, చైతన్యపరచాలి, కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకుందాం, మన రాజ్యాంగ మౌలిక విలువలని కాపాడుకుందాం. అందుకోసం దేశవ్యాప్తంగా కదలాలని చెప్పి, ఉద్యమ బాట పట్టాలని చెప్పి సిపిఎం పెద్దపల్లి జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది.